నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. సూలూరుపేటలో ప్రధాన సమస్యలైనటువంటి ట్రాఫిక్, గాంజా మరియు ఈవిటీజింగ్ వీటిపై ప్రధాన దృష్టి పెట్టి మాక్సిమం ట్రై చేస్తూ తగ్గిస్తూ ఉన్నాం. అందులో ప్రజలు మరియు మీడియా సోదరుల యొక్క సహకారం చాలా గొప్పగా ఉంది. రానున్న రోజుల్లో మరింతగా పూర్తిగా అరికట్టేదానికి నా వంతు నేను కృషి చేస్తూ పై అధికారుల సపోర్ట్తో నేను అన్ని చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ చేసేటువంటి కార్యక్రమాలకు వాళ్ళంతా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఎటువంటి రాగద్వేషాలు కానీ పక్షపాత ధోరణిగా లేకుండా వచ్చే ఎన్నికలు నిష్పక్షపాతంగా పోలీస్ యొక్క పటిష్టమైనటువంటి బందోబస్తు సహకారంతో జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎక్కడ కూడా ఈ రోజున సూలూరుపేటలో అనేక మార్పులకి మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క బస్సుల యొక్క పార్కింగ్ స్లాట్స్ ని, పార్కింగ్ ప్లేసులను కూడా మార్చి అన్ని బస్సులు ఒకే చోట కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ని మేము అలాట్ చేస్తున్నాం. ఆ యొక్క బస్సులు ఆ ప్రదేశంలోనే పార్కింగ్ చేసుకుని అక్కడున్నటువంటి శ్రీ సిటీకి వెళ్లేటువంటి ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మీ అందరి కృషితో పీస్ఫుల్ వాతావరణంలో మనం ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ కాస్త కాలేజీ దగ్గర గోళ్ల మీద కూర్చుంటూ పిల్లలు, స్టూడెంట్స్ కొంతమంది ఆడపిల్లలను అక్కడే కూర్చొని ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి తెలిసి ప్రతిరోజు బ్లూ కోడ్స్ ని పంపిస్తూ మేము కూడా అక్కడికి వెళ్లి ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ మార్పుని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బైక్ స్పీడ్ గా రైడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అనేక మందిని మనం మార్చాము. ప్రస్తుతానికి అక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఇప్పుడు మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది, తగ్గినాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మిగతా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. ఏదైతే రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్, గంజాయికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిని పిలిపించి వాళ్లను సక్రమ మార్గంలో ఉండేలాగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని మళ్లీ రిపీట్ చేయనీయకుండా వాళ్లను మనం కౌన్సిలింగ్ ద్వారా మారుస్తూ ఉన్నాం. అలాగే దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద మనం క్విక్ గా యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందరి సహకారంతో మరింత మెరుగుగా చేద్దామని చెప్పేసి నా ప్రయత్నం.